హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ డ్రెస్సీనా వెరైటీని, అంటే మనం సాంగ్ ఆఫ్ ఇండియా అని అంటాం కదా, ఈ టైపు. అలాగే నా దగ్గర ఈ పెద్ద స్టెమ్ కటింగ్ దొరికింది ఫ్రెండ్స్. అంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర చాలా పెద్ద ప్లాంట్ ఉంది ఇది. సో ఒక కటింగ్ తీసుకుని వచ్చాను. ఇలా చూస్తున్నారు కదా. సో ఇలా ఉంది దీని ఎండింగ్, అంటే స్టార్టింగ్ రూట్స్ మనం రావడానికి ఈజీగా ఉండేలాగా ఇలా బ్రాడ్ స్టెమ్ ఇక్కడ ఉన్నది. ప్లాంట్ ఎంత అయితే ఇలా ఉంది. దీన్ని నేను కొంచెం వాటర్లో ఉంచి తర్వాత మళ్ళీ మట్టిలో వేసేసి, అంటే రూట్స్ వస్తాయి కదా వాటర్లో ఉంచిన తర్వాత. సో ఒక 2 వీక్స్ అలా ఉంచి తర్వాత మట్టిలో వేసి ఇలా జాగ్రత్తగా ప్రాపగేట్ చేసేసుకుంటే బాగుంటుంది. పెద్ద ఆకులు చూస్తున్నారు కదా, చాలా పెద్ద ప్లాంట్ ఇది. ఒక 6 feet 7 feet ప్లాంట్ అనమాట వాళ్ళ దగ్గర ఉన్నది. సో దాని నుంచి నేను తీసుకున్న సైడ్ స్టెమ్ లాంటిది ఇది కాబట్టి. అలాగే ఈ చిన్న పఫ్స్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇలా చూస్తున్నారు కదా. సో ఇవి నేను ఏం చేయాలనుకున్నానంటే, ఇవన్నీ కూడా కొంచెం ఒక 1 week అలాగా వాటర్లో ఉంచి, చిన్న రూట్ స్టార్ట్ అవుతుంది కదా, సో అప్పుడు కంటైనర్లో వేసేసుకుందామని అనుకుంటున్నాను. సో మార్నింగే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చూశానమాట. వాళ్ళని అడిగి ఇవి తీసుకుని వచ్చాను. సో ఇది చూస్తున్నారు కదా. సో ఈ చిన్న పప్స్ కూడా ప్రాపగేట్ చేయాలనుకుంటున్నాను. అలాగే అందుకోసం వాటిని నేను ఈ వాటర్లో ఉంచుతున్నాను. అలాగే ఈ పెద్దది కూడా నేను వాటర్లోనే ఉంచుతాను ఒక 10 days అలాగా. ఇదంతా కొంచెం డస్ట్ అది బాగా ఉంది ఫ్రెండ్స్. క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా లుక్ వస్తుంది. కొంచెం వరకు చేశాను. అయితే ఏంటంటే, ఇది మార్నింగ్ ఫ్రెష్గా చక్కగా ఉన్నది కదా, దీన్ని జాగ్రత్తగా మనం వాటర్లో పెట్టేస్తే ఆ ఫ్రెష్నెస్ పోకుండా, అలాగే ఒక 1 week 10 days కొంచెం రూట్ స్టార్టింగ్ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని మనం మట్టిలో వేసేసుకుంటే ఈజీగా, అంటే ఇంక మరి దీని గురించి ఆలోచించక్కర్లేకుండా, అంటే వాటర్లో కూడా మంచిగా వస్తుంది కానీ మట్టిలో కూడా వేసేసుకుంటే ఇలాగే సేవ్ చేయొచ్చు, ఎక్కువ లాస్ ఆఫ్ లీవ్స్ లేకుండా అని ఉద్దేశంతో నేను దీన్ని ఇలా తీసుకుని వచ్చానమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ చిన్న షార్ట్ వీడియో. ఇది నేను కలెక్ట్ చేసుకొచ్చాను, చాలా హ్యాపీగా అనిపించింది. ఇది చాలా అంటే ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, ఈ వెరైటీ బాగుంది. నర్సరీస్లో వాటిలో 1-2 చోట్ల చూశాను. ప్లాంట్ ఖరీదు అయితే చాలా ఎక్కువ చెప్పాడు, 1500 1600 1800 అలా చెప్పాడు. ఇలా ఈ మాత్రం మొక్కలు పక్కన 1-2 ఉన్నవి అనమాట. సరేలే, అయితే చాలా ఎక్కువ కాస్ట్ కదా కొనుక్కోవడం కన్నా, కొంచెం ప్రొపగేషన్ ఈజీ అవుతుంది, ఎక్కడైనా అవైలబుల్ అయినప్పుడు చూద్దాంలే అనుకున్నాను. బట్ ఈ ప్లాంట్ అయితే నాకు ఈ కటింగ్ ఇలా దొరికింది ఇవాళ. సో ఇది నేను తీసుకుని వచ్చాను అనమాట. అంటే ఇది రోడ్ బయట వాళ్ళు వేసేసుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గర. అది లాస్ట్ ఇయర్ వర్షాలకి కింద పడిపోయింది చెట్టు అంతా. ఆ సైడు స్టెమ్ అలా కొంచెం మళ్ళీ స్టాండ్ అయ్యి ఈ పప్స్ వచ్చాయి అనమాట పెద్దవి. సో ఇది నేను వాళ్ళని అడిగి తీసుకుని వచ్చాను. వాళ్ళది జస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర చాలా పెద్ద ప్లాంట్ అనమాట అది. అందుకోసం ఒక 5 feet ప్లాంట్ పడిపోతే వాళ్ళు కట్ చేసేసారు. అప్పుడే నేను ఒక స్టెమ్ తెచ్చి ప్రాపగేట్ చేశాను, కానీ అంటే ఒక 1 year 1.5 year అవుతున్నది, రైనీ సీజన్లో అనమాట. కానీ అది ఎందుకో నాకు మరి అది ప్రాపగేట్ చేయడం రాలేదో తెలీదు, లేదా మరి అది నాకు చేయడం ఎలాగో తెలియలేదో ఏమో, మొత్తానికి అది అయితే నేను సర్వైవ్ చేసుకోలేకపోయాను. కానీ చూసినప్పుడల్లా అనుకునేదాన్ని, అయ్యో మంచి స్టెమ్ తీసుకుని వచ్చాను, ఇలాంటి స్టెమ్మే తీసుకొచ్చాను, ఇంకొంచెం చిన్నది. సో తెచ్చినప్పుడల్లా తెచ్చాను, కానీ నేను మిస్ అయ్యాను అని అనుకుంటున్నాను. బట్ నర్సరీలో ఒకసారి చూశాను, లాస్ట్ టైము బెంగళూరు వెళ్ళినప్పుడు బిగ్ లీవ్స్ వెరైటీస్ చూపించాను కదా మీకు, ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి చూడండి. ఆ వెరైటీస్లో కూడా నేను ఈ ప్లాంట్ని అక్కడ చూశాను. అప్పుడు అడిగినప్పుడే నాకు రేట్ కూడా అంత చెప్పారనమాట, 1600-1800 అలా ఉందని. అయితే సరేలే వద్దు అని మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని నిన్న వెళ్ళినప్పుడు తీసుకుని వచ్చాను అనమాట. ఇది మార్నింగే. సో ఇది కటింగ్ ఫ్రెండ్స్. సో దీన్ని నేను ప్రస్తుతం అయితే ఇలా వాటర్లో ఉంచేసాను. 1 week అలాగా అయిన తర్వాత కొంచెం రూట్స్ వస్తాయి కదా, ఆ రూట్స్ వచ్చిన తర్వాత వాటిని మనం మట్టిలో మళ్ళీ ప్రాపగేట్ చేస్తాను, మీకు అప్డేట్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇవి చిన్న పఫ్స్. అయితే ఏంటంటే, ఈ కింద నుంచి మనకి రూట్స్ వస్తాయి కదా, ఈ స్టెమ్ కొంచెం ఇక్కడ గట్టిగా ఉంది, మీకు ఇలా అర్థమవుతుంది కదా, నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ చిన్న లీవ్స్ 2-3 తీసేయాలన్నమాట. తీసేస్తే ఆటోమేటిక్గా అది, అంటే ఇక్కడ నుంచి రూట్స్ వస్తాయి, అంటే ఇది కణుపు భాగం అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఆ నోట్స్ దగ్గర నుంచి రూట్స్ వస్తాయి. అది నేను మీకు చూపించడం కోసం నేను ఇది ఉంచాను. సో ఇది ఇలా మెల్లిగా రిమూవ్ చేసేయడమే.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా రిమూవ్ చేసి పెట్టేసుకుంటే ఇక్కడ నుంచి మంచిగా ఈజీగానే దీనికి రూట్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో దీన్ని ఇలా వాటర్లో పెట్టేసుకుందాం. ఒకటి రెండు ఇలా ఉన్నవి తీసేస్తే ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నారు కదా, కనిపిస్తున్నది క్లియర్గా. ఈ కణుపుల భాగం దగ్గర నుంచి రూట్స్ వస్తాయి. సో ఇది చిన్న పఫ్సే కాబట్టి నేను ఇందులో ఇలా పెట్టేస్తున్నాను. అలాగే ఈ పెద్ద ప్లాంట్ కూడా వాటర్లోనే ప్రస్తుతం అయితే ఉంచుతున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్, దీని అప్డేట్ కూడా మీకు నేను చూపిస్తాను త్వరలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే. ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్, చూస్తున్నారా లీవ్స్. ఈ కలర్ నాకు చాలా ఇష్టము. తర్వాత ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది డ్రెస్సీనాలో బిగ్ లీవ్స్, పెద్ద పెద్ద చక్కగా మంచిగా వచ్చే ఒక వెరైటీ. అయితే నా దగ్గర చిన్నది సాంగ్ ఆఫ్ ఇండియా అంటాం కదా, సో ఇది ఉంది, ఇలా చూపిస్తున్నాను కదా. సో దీన్ని కూడా నేను వాటర్లో ఉంచాను. ప్రస్తుతం అయితే రూట్స్ ఏమి రాలేదు, చూద్దాం ఫ్రెండ్స్. సో దీన్ని అయితే మనం ఇలా ప్రాపగేట్ చేసి పెంచుకుందామని అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా దీన్ని ఇంత పెద్ద లీవ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మిస్ చేయకూడదు అనుకుని వాటర్లో వేసుకుంటే మంచిగా మనకి గ్రోత్ వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ కటింగ్ని ఇలా తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. సో మీకు కూడా ఎక్కడైనా అవకాశం ఉంటే, నచ్చితే ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న కొమ్మలు మనకి ఎలా దొరికితే అలా కటింగ్స్, పఫ్స్, సైడ్ నుంచి వచ్చిన చిన్న పిల్లకలు, అలా ఏ మోడ్లోనైనా మనం వీటిని తీసుకుని వచ్చి జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే ఒక మంచి ప్లాంట్ని మనం జాగ్రత్తగా పెంచుకునే వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే.